మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఆత్మదిమ్మరులు అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటున్న అతీష యొక్క సూత్రం ఏమిటి అంటే డోలాయమానంగా ఉండకండి, అంటే అస్థిమితంగా ఉండకండి, కృత నిశ్చయులు కండి అని చెప్తున్నారు కదా మనకి ఇక్కడ అతీష. కృత నిశ్చయంతో ఉండాలి. అలా ఆ నిశ్చయం తీసుకుని ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ నిశ్చయంలోనే మనం లీనం కావాలి. ఇదే కదా మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంది. అయితే మనకి ఎప్పుడు అవును అని అనాలో ఎప్పుడు కాదు అని అనాలో చక్కగా తెలిసి ఉండాలి కదా. నిశ్చయించి అవును అని కానీ కాదు అని కానీ స్పష్టంగా ఎవరైతే చెప్పగలుగుతారో వారే జీవితంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని సంపాదిస్తారు అని చెప్పుకున్నాం కదా. మనుషులందరూ ఎలా ఉంటున్నారంటున్నారు ఓషో ఇప్పుడు? కంచెల మీద కూర్చొని ఉంటున్నట్టుగా ఉన్నారు. అంటే కోట్లాది మంది మనుషులు ప్రహరీ గోడల మీద కూర్చొని ఉంటున్నట్లే అంటారు ఓషో. అంటే ఈ పక్కక ఆ ప్రక్కక ఎటువైపు దూకాలి అని ఆలోచిస్తూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళే అందరూ. అయితే ఓషో ఇక్కడ మనకేం చెప్తున్నారు? అలాంటి అవకాశం ఎప్పటికీ రాదు. ఎందుకు అంటే ఆ అవకాశం ఇప్పటికే వచ్చేసే ఉంది కనుక, మనం ఉన్న చోటలోనే ఉంది కనుక అని ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాం కదా మనం. సో అలాగే ఓషో ఒక సలహా కూడా ఇచ్చారు మనకి ఈ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఆ సలహా ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి మనం తప్పు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ తప్పు నిర్ణయం తీసుకుని ఆ తప్పు పని చెయ్యడం కూడా మంచిదే అన్న సలహా ఇస్తున్నారు ఇక్కడ మనకి ఓషో. ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉండే కంటే ఒక తప్పు నిర్ణయం తీసుకుని తప్పు పని చెయ్యడమే మంచిది అని సలహా ఇస్తున్నారు ఓషో. అంటే ఏదో ఒక విధంగా ఒక కరెక్ట్, ఫిక్స్డ్, స్ట్రాంగ్ డెసిషన్ అనేది మనం తీసుకోగలగాలి. ఎందుకు అంటే అలా తప్పు చేసినా కూడా అది సరైనదే, తప్పు చేయండి ఏం పర్వాలేదు అని ఓషో మనకి ఇక్కడ ఎందుకు సలహా ఇస్తున్నారంటే, ఆ తప్పు చేసిన నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ ఆ తప్పు నుండి మనం తప్పించుకోగలుగుతాం. ఇక్కడ తప్పు జరిగింది అని తెలిసిన తక్షణం ఆ తప్పు నుండి మనం తప్పించుకోగలుగుతాం. కనీసం ఇది ఇలా చేస్తే, ఇలా మాట్లాడితే, ఈ సిట్యుయేషన్‌లో ఇలా మనం బిహేవ్ చేస్తే అది తప్పు అన్న విషయమైనా మనకి చక్కగా అర్థమవుతుంది కదా. అది చాలదా చెప్పండి? ఇక మరెప్పుడు మనం మన జీవితంలో అలాంటి తప్పుని రిపీట్ చేయం కదా. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఎప్పటికీ మనకై మనం చిక్కుకోము కూడా. సో అంటే దాని మీనింగ్ ఏంటి? మనకొక చక్కటి ఎక్స్‌పీరియన్స్ అన్నది మనకి ఆ తప్పు చేయడం వల్ల మనం నేర్చుకోగలిగాం కదా. ఒక చక్కటి ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి కలిగింది కదా. సో అలాంటి ఎక్స్‌పీరియన్స్ మనకి కలిగినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మనం సత్యానికి మరింత దగ్గరగా వెళ్తున్నట్టు అర్థం. మనుషుల్లో ఇంత అసందిగ్ధత ఎందుకు ఉంటోంది? ఎందుకు అంటే బాల్యం నుంచి మనం ఏ తప్పులు చేయకూడదు అనే కట్టడి మనకి జరిగింది కాబట్టి అంటారు ఓషో. నిజమే కదా. ఇలా చేయకూడదు తప్పు, అలా చేయకు తప్పు, ఇది చేస్తే తప్పు, ఇలా ఉంటే తప్పు, ఇలా మాట్లాడితే తప్పు, ఇలా నడిస్తే తప్పు, ఇలా నవ్వితే తప్పు అని కూడా మనకి మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుండి మనం వింటూ 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 వచ్చాం. అందుకే ఎక్కడ తప్పు చేసేస్తామో, తప్పు చెయ్యకూడదు అన్న ఫీలింగ్‌తో పెరగడం వల్లే మనుషులకు ఇంతటి అసందిగ్ధత అంటారు ఓషో.
ప్రపంచంలో అన్ని సమాజాలు ఘోషించి ప్రబోధించిన బోధన ఏమిటది? ఎంతో భయంకరమైన, ఎంతో హానికరమైన బోధన. అదేమిటి? బాల్యం నుంచే ఏ తప్పులు చేయకూడదు అనే కట్టడి మనకి అనే ఏ కట్టడి సారీ బాల్యం నుంచే ఎటువంటి తప్పులు చేయకూడదు అని అన్ని సమాజాలు, ప్రపంచంలోని అన్ని సమాజాలు ప్రబోధించడం వల్ల ఇటువంటి సిట్యుయేషన్ మానవాళిలో ఇప్పుడు కనిపిస్తుంది అంటారు ఓషో. ఇది ఎంతో భయంకరమైన, ఎంతో హానికరమైన బోధ. పిల్లలకు ఎన్ని తప్పులనైనా చెయ్యవచ్చు అని చెప్పాలి. కానీ ఒక్క అభ్యంతరం, ఒక్క కండిషన్ మాత్రం పెట్టాలి. అదేమిటంటే వాళ్ళు ఒక్కసారి చేసిన తప్పును మరొకసారి చెయ్యకూడదనేదే ఆ అభ్యంతరం. అంతే చాలు. పిల్లలు చక్కగా ఎదుగుతారు. ఎన్నో అనుభవాలు పొందుతారు. అసందిగ్ధంగా అంటే డౌట్‌తో గోడ మీద పిల్లిలాగా తయారు కారు. అస్థిరంగా ఉండరు. అస్థిమితంగా ఉండరు. అలాంటి పరిస్థితులు జీవితంలో లభించకపోయినప్పుడు మనం నిరంతరం చంచలిస్తూనే, అటూ ఇటూ సందేహిస్తూ, మొగ్గుతూనే ఉంటాం. కాలం దొర్లిపోతూ ఉంటుంది. ఓ మహా సందిగ్ధతే మనలో నెలకొని ఉంటుంది. సో, మనం పిల్లలకేం చెప్పాలి? ఎన్ని తప్పులైనా చెయ్యండి. కానీ ఒక్కసారి చేసిన తప్పును మరొకసారి చెయ్యకూడదు అనే కండిషన్‌ని మనం వాళ్ళకి పెట్టాలి. అప్పుడే పిల్లలు హాయిగా ఎదుగుతారు. ఎన్నో అనుభవాలు పొందుతారు. అస్థిరంగా ఉండరు. అస్థిమితంగా ఉండరు. కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోగలుగుతూ ఉంటారు. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా, చిన్నప్పటి నుంచి కూడా. సో, ఒడ్డున నిలబడి నీళ్ళల్లోకి దూకుదామా? వద్దా? అనే ఎడతెగని ఆలోచనతోనే ఎందరో కాలం గడిపేస్తూనే ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ ఆశ్రమంలో కూడా ఇదే జరుగుతుంది అంటారు ఓషో. కొద్ది రోజుల క్రితం ఓ యువకుడు నా వద్దకు వచ్చాడు అని ఓషో చెప్తున్నారు. సో, ఆయన మాటల్లోనే చూద్దాం ఆయన ఏం చెప్తున్నారు అన్నది. సన్యాసం తీసుకోవాలా? తీసుకోకూడదా? అనే ఆలోచనతోనే 3 ఏళ్ల నుంచి ఎటూ తేల్చుకోలేక మహా సందిగ్ధంతోనే ఉన్నాను. నన్నేం చేయమంటారు? అని ఓ యువకుడు ఓషో దగ్గరికొచ్చాడట. సో, అప్పుడు ఓషో ఏమన్నారంటే అతనితో, "ఏదో ఒకటి తేల్చుకో. తేల్చుకుని ఆ ఆలోచనను అంతటితో అంతం చేసేయి. నిన్ను సన్యాసం తీసుకోమని, తీసుకోవద్దని ఏ హితువు చెప్పను. నువ్వే ఓ నిర్ణయాన్ని తీసుకో. సన్యాసం పుచ్చుకున్నా మంచిదే, పుచ్చుకోకపోయినా మంచిదే. 3 ఏళ్ళు ఎలా టైం వేస్ట్ చేశావో చూడు. ఇలా వృధా చేయడం మాత్రం మంచిది కాదు. 3 ఏళ్ల క్రితమే నువ్వు సన్యాసాన్ని స్వీకరించి ఉంటే, ఈ 3 ఏళ్లలో ఆ పని మంచిదో కాదో నీకే బాగా అర్థమై ఉండేది కదా! ఏది మంచిదో నీకు స్పష్టంగా తెలిసిపోయి ఉండేది ఈ పాటికి. సో, ఏ నిర్ణయము జరగకుండానే 3 ఏళ్ళు గడిచిపోయాయి. 3 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏ డిఫరెన్సు లేదు నీలో. కేవలం 3 ఏళ్ళు నాశనమైపోయాయి అని అద్భుతంగా జవాబిస్తారు. అంతే కదా! మనం ఏం చేయాలి? ఎటూ తేల్చుకోలేక ఆ సిట్యుయేషన్‌లో, ఆ సందిగ్ధంలో ఏళ్లకు ఏళ్ళు గడిపేసే బదులు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే, మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? రాంగా? ఏది జరిగినా కూడా మనకొక ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. మన జీవితంలో మనకొక లెసన్‌ని నేర్పుతుంది. చక్కటి అనుభవాన్ని మనం పొందుతాం. సో, నెక్స్ట్ బేస్డ్ ఆన్ థట్ మనం ఫ్యూచర్ డెసిషన్స్ కూడా అద్భుతంగా తీసుకుంటూ ఉంటాం కదా! సో, అందుకే అతీష ఏమంటున్నారు? ఏమని బోధిస్తున్నారు? డోలాయమానంగా అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండకండి. నిస్సంగపు శిక్షణని స్వీకరించండి అని. ధ్యాన రహస్యం ఇదే మరి. సో, ఇక ఈ టాపిక్‌లో అతీష
మనకందిస్తున్న ఆఖరి సూత్రం ఏమిటి అంటే, ప్రధాన అంశాల మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి అని. మనసు నిరంతరము డోలాయమానమే అని చెప్పుకున్నాం కదా. సో ధ్యానికి ఉండవలసిన క్రమశిక్షణ, మనస్సు చంచలత్వాన్ని నిశితంగా గమనిస్తూ, ఆ మనస్సును దాని మూర్ఖత్వాలను జాగృతితోనే గమనిస్తూ, దాని సందిగ్ధతను, దాని అస్థిమితత్వాన్ని, దాని అనిశ్చిత డోలాయమానాలను అబ్జర్వ్ చేస్తూ, ఆ గమనించే సామర్థ్యాన్ని తారస్థాయికి తెచ్చుకొని ఆ మనస్సుతో బంధాన్ని త్రెంచేసుకోవడమే. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ సూత్రం. ప్రధాన అంశాల మీదే దృష్టిని కేంద్రీకరించండి. సో ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉండకూడదు. సో ఒక ధ్యానం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఏది? ప్రధాన అంశాల మీదే దృష్టి కేంద్రీకరించడం. ఎందుకు అంటే ధ్యానం ద్వారానే ఎరుక అనేది మనకి ప్రాప్తిస్తుంది కాబట్టి. సో ధ్యానికి ఉండవలసిన క్రమశిక్షణ, మనశ్చంచలత్వాన్ని నిశితంగా గమనిస్తూ, ఆ మనస్సును దాని మూర్ఖత్వాలని అబ్జర్వ్ చేస్తూ, దాని సందిగ్ధతను, దాని అస్థిమితత్వాన్ని, దాని అనిశ్చితమైన డోలాయమానాలను గమనిస్తూ, ఆ గమనించే స్థాయిని తారస్థాయికి తెచ్చుకుని, ఆ మనస్సుతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకోవడమే ఓ ధ్యానికి ఉండవలసిన క్రమశిక్షణ. గమనించే వ్యాసంగానికి పరమార్థం ఇదే. ఏంటి? ఆ గమనికే మనల్ని దాని నుంచి విడదీస్తుంది. నమ్మశక్యంగా లేదు కదా. మనసులో జరుగుతున్న దేని గురించి మనం గమనించినా మన మనస్సు నుండి ఛేదించబడిన వారమే అవుతాం. గమనికే ఛేదించే ఖడ్గం అన్నమాట. ఇంకొక్కసారి రిపీట్ చేస్తాను. గమనించే వ్యాసంగానికి అర్థం ఏమిటి? ఆ గమనికే మనల్ని దాని నుంచి విడదీస్తుంది అని. అంటే ఏమిటి? మనసులో జరుగుతున్న దేన్ని మనం గమనించినా సరే, మన మనస్సు నుండి వేధింపబడిన వారమే అవుతాం. మనం గమనికే ఛేదించే ఖడ్గం కాబట్టి, మన మనసులో జరుగుతున్న దేన్నైనా మనం గమనిస్తే మనం మనస్సు నుండి ఛేదించబడిన వాళ్ళమే అవుతాం. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ ఓషో? గమనికే, గమనించటమే ఇక్కడ ఛేదించే ఖడ్గం అని చెప్తున్నారు. ఓ ఆలోచన మన మనస్సులో సాగుతున్నప్పుడు కేవలం గమనించండి చాలు. ఉన్నట్లుండి ఓ ఎరుక మనకి కలుగుతుంది. అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన అక్కడుంటుంది, మనం ఇక్కడుంటాం. అంటే మనం గమనిస్తున్నప్పుడు ఆ ఆలోచనని మనం దూరంగా ఉండి చూస్తూ గమనిస్తూ ఉంటాం. అంటే ఆలోచన ఎక్కడో అక్కడ ఉంటుంది, మనం మాత్రం ఇక్కడే ఉంటాం అన్నమాట. అంటే వర్తమానంలో ఉంటాం. ఆలోచనకు మనకు మధ్య ఏ వారధి ఉండదు. ఆలోచనను మనం గమనించకుండా ఉంటే ఆ ఆలోచనతోనే మనం ఐక్యమైపోయి ఆ ఆలోచనగానే మనం తయారైపోతాం. ఎంత డేంజరో చూడండి. సో గమనించి చూడటం అన్నది అలవాటు చేసుకోవాలి. గమనించి చూడాలి. ఆ ఆలోచనగా మనం అప్పుడు అక్కడ ఉండం. గమనించడం ఎలాగో మనకు తెలియదు కాబట్టే మనసు మనల్ని బంధించి ఆ ఆలోచనలో ఉండిపోనిస్తోంది. గమనించడాన్ని మనం ఇక్కడ నేర్చుకొని తీరాలి. ఇప్పుడు గులాబీ పువ్వును మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని గమనించాలి.
తారలను, నక్షత్రాలను మనం దర్శిస్తూ ఉన్నప్పుడు వాటినే గమనించాలి. రహదారి మీద, రోడ్ మీద మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఓ పక్కన కూర్చొని వాళ్ళనే గమనించాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా మన కళ్ళను మూసేసుకొని మన లోపలి రాకపోకలను రకరకాలుగా ఉంటాయి ఆలోచనలు. అసలు ఒకదానికొకటి ఒక్కొక్కసారి సంబంధమే ఉండదు. సో, అలా మన లోపలికి వచ్చే రాకపోకలను మనం దర్శిస్తూ ఉండాలి. అప్పుడు తెలుస్తది మనకి వేలాది ఆలోచనలు, వేలాది కోరికలు, వేలాది స్వప్నాలు మన ముందే చరించడాన్ని, తిరుగుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. మన మనస్సు రహదారి ఎప్పుడు జనసమ్మర్దంగానే ఉంటుంది. ఆలోచనల సంచారం మహా ఉధృతంగా మన మనోరహదారిలో సదా కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు గులాబీ పువ్వుని చూస్తున్నప్పుడు ఏం చెప్పారు? గులాబీ పువ్వునే గమనించాలని చెప్పారు కదా! అలాగే మనం రోడ్డు మీద మనుషులు వెళ్ళడం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళనే చూస్తూ, గమనిస్తూ ఉండమని చెప్పారు కదా! అదే విధంగా అన్నమాట. మనం, మనం కళ్ళు మూసుకుని మన లోపల జరిగే రాకపోకలను అంటే రకరకాల ఆలోచనలను వాటిని గమనిస్తూ ఉండాలి. ఏం లేదు. అదే ధ్యానం అంటే. కళ్ళు మూసుకొని మనకు కలిగే రకరకాల ఆలోచనలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ కొత్త ఆలోచనలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకేమర్థమవుతుంది? వేలాది ఆలోచనలు, వేలాది కోరికలు, వేలాది స్వప్నాలు మన ముందే అలా వస్తూ, పోతూ ఉండటాన్ని మనం గమనిస్తాం. సో, ఇప్పుడు అర్థమైంది కదా! వేలాది ఆలోచనలు, కోరికలు, స్వప్నాలు మన ముందు వస్తూ, పోతూ ఉన్నాయి అంటే, మన మనస్సుని ఒక రహదారిగా మనం ఊహించుకుంటే, ఎంత బిజీగా ఉంది మన మనసు. ఎంత ఒక రోడ్డు మీద ఫుల్ ట్రాఫిక్ ఉంది. లేదా భయంకరంగా జనాలు రోడ్ మీద ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత మంది రోడ్డు మీద తిరుగుతున్నారు. అంత రష్‌గా ఉంది. అంత జనం ఉన్నారు అని అంటూ ఉంటాం కదా! మరి మన మనస్సుని ఒక రహదారిగా ఊహించుకుంటే వేలాది ఆలోచనలు, కోరికలు, స్వప్నాలు ఇలా ఎంత బిజీగా ఉంటుంది మన రహదారి, మనస్సు అనే రహదారి. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనల సంచారం మహా ఉధృతంగా మన మనోరహదారిలో సదా కొనసాగుతూనే ఉంటున్నాయి కదా! తీరం మీద కూర్చొని నదీ ప్రవాహాన్ని గమనించే వాడిలాగా మనం గమనిస్తూ ఉండాలి. కేవలం గమనింపు మాత్రమే మనం చేస్తూ ఉండాలి. అలా గమనిస్తూ ఉన్నప్పుడు అది మనం కాదన్న ఎరుక మనకి కలుగుతుంది. అంటే ఆ ఆలోచన అక్కడుంది. మనం ఇక్కడున్నాం. ఆ ఆలోచన మనది కాదు. మనం ఆ ఆలోచనను గమనిస్తున్నాం. ఇలాంటి ఎరుక అనేది మనకి కలుగుతుంది. మనస్సు అప్పుడేమవుతుంది? దానితోనే ఐక్యం చెందుతుంది. అమనస్కం దానితో అనైక్యతను సాధిస్తుంది. మనం ఓ మనస్సుగా ఉండకూడదు. నిజానికి మనం మనస్సు కాదు కాబట్టి. అయితే మరి మనం ఎవరం అన్న క్వెషనొస్తుంది కదా మీకు. మనమే చైతన్యం. మనమే గమనిక. మనమే సాక్షి. మనమే ఆ నిశిత పరిశీలన. అన్నిటినీ ప్రతిబింబిస్తూ దేనితోనూ తాదాప్యం చెందని అద్దంలాంటి లక్షణమే మనం. ఎంత అద్భుతమో కదా! మరి దీన్ని ఇమ్మీడియేట్‌గా ఈ క్షణం నుండే ప్రాక్టీస్ చేసేద్దామా? అండ్ ఆ చక్కటి అనుభూతిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీ కదా మరి? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.